ఒక చెట్టు తీసుకొచ్చి నీటిలో వేస్తే ఆ చేదైన నీళ్లు మధురంగా ఎలా మారినాయి అంటే, ఆ నీటిలో ఉన్న చేదంతటిని కూడా ఈ చెట్టు ఏం చేసిందనమాట, లాక్కుంది. ఈ చెట్టు పీల్చుకుంది, ఆ నీటినటిని మధురంగా విడిచిపెట్టింది. చాలాసార్లు మన జీవితాల్లో కూడా చేదైన అనుభవాలు, చేదైన మాటలు, చేదైన ఆలోచనలు, చేదైన తలంపులు, చేదైన ఉద్దేశాలు, చేదైన అలవాట్లు, ఎవరికి ఇష్టం కాని జీవితం, అన్నిటికన్నా ప్రాముఖ్యంగా దేవునికి ఇష్టం కాని బ్రతుకులు మనం జీవించాం. కానీ అలాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభువు మనలో వేయబడడం ద్వారా, ఆయన మన జీవితంలోకి రావడం ద్వారా పెను మార్పులు మన జీవితంలో వచ్చాయి. చాలామంది తెలియక యేసు ప్రభువును అంగీకరించడం అంటే ఏదో మతం మార్చుకోవడం అనుకుంటారు, లేదా కులం మారడం అనుకుంటారు, లేదా లోక సంబంధ రీతిలో ఏవో మార్చుకోవడం అనుకుంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభు మన జీవితంలో రావడం ద్వారా జరిగే మొట్టమొదటి ప్రయోజనం ఏంటంటే, చేదైన మన బ్రతుకులను ఆయన ఎలా మారుస్తాడు? ఆయన మధురంగా మారుస్తాడు. స్వీట్గా ఆయన మార్చే దేవుడు ఆయన.